మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఎవరికైనా జీవితం ఒకటే, కానీ మహానటి సావిత్రికి మాత్రం రెండు వైవిధ్యమైన జీవితాలు అనాలేమో. ఎందుకంటే వెండితెరపై ఆమె వెలుగును మించిన వాళ్ళు ఇప్పటివరకు లేరు, రారు అన్నంతగా కీర్తినందుకుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం సావిత్రి లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అన్నంతలా ఉంటుంది. పెళ్ళి ఒక్కటి ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పేసింది. కెరియర్ జోరు మీదున్న సమయంలోనే జెమినీ గణేషన్ని పిచ్చిగా ప్రేమించింది సావిత్రి. అప్పటికి పెళ్ళై పిల్లలున్నారని, చాలామంది హీరోయిన్లతో సంబంధాలున్నాయని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో ఆమెను హెచ్చరించని వాళ్ళు లేరు. అయినా కూడా రహస్యంగా మైసూర్ చాముండేశ్వరి దేవి సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చేసింది. సావిత్రి సినీ కెరియర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఆమె వెంట ఉన్నాడు. తాను తాగుతూ సరదాగా సావిత్రిని తాకమని అడిగాడు. అంతకుముందు వరకు మందు ముట్టని సావిత్రి తర్వాత మందు లేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది. రాను రాను సినిమా అవకాశాలు తగ్గడంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకొని సావిత్రి అమాయకురాలు. ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలియక ఎవరిని పడితే వాళ్ళని నమ్మింది. అదే ఆమెకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. తెలుగు ప్రేక్షకులు మెప్పించిన మూగ మనసులు సినిమాను సావిత్రి తమిళంలో నిర్మించాలని అనుకుంది. అందులో హీరోగా భర్తను సెలెక్ట్ చేసింది. కానీ గణేషన్ అభ్యంతరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు తన అధీనంలో లేదన్న వాస్తవం అప్పుడు తెలిసొచ్చింది. సినిమా ఆగకూడదన్న పట్టుదలతో పూర్తి చేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన సినిమాను తమిళ్లో ఎందుకు ఆదరించలేకపోయారో తెలియదు. ఆర్థిక నష్టం, అప్పుల మీద వడ్డీలు, తన మాట వినలేదన్న కోపంతో జెమినీ గణేషన్ ఇంటికి రావడం మానేశాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరం అవ్వడం ఆమె జీవితాన్ని మార్చేసింది. పతనం ప్రారంభమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఎడబాటుని తట్టుకోలేకపోయింది. పూర్తిగా తాగుడికి బానిసైంది. రియల్ లైఫ్లో అద్భుతంగా జీవించడం తెలిసిన వెండితెర సామ్రాజ్యకి రియల్ లైఫ్లో నటించడం రాలేదు. ఎవర్ గ్రీన్ హీరోయిన్గా అభిమాన ధనాన్ని సంపాదించింది. ఎవరెస్ట్ అంత కీర్తిని ఆర్జించింది. అడిగిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేసింది. కానీ చివరకు ఆమెకు ఏం మిగిలింది? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రాజ్ కుమార్ లాంటి అగ్రస్థాయి హీరోల కన్నా అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రికి చివరి రోజుల్లో చేతిలో చిలి గవ్వలేదు. చివరి దశలో కేవలం 500 రూపాయల అద్దెకు చెన్నపట్నానికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది. సావిత్రి ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించకపోవడంతో నోటీసుల మీద నోటీసులు పంపించారు. చాలా కాలం అవి పట్టించుకోలేనంత మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయ పన్ను శాఖ వారు వడ్డీల మీద వడ్డీలు లెక్కలు కట్టి లక్షల్లో బకాయిలు చూపించి కడతారా, ఆస్తులు జప్తు చేయమంటారా అని బెదిరింపులు మొదలుపెట్టారు. తాగుడు తనని పతనం చేసిందని తెలుసుకొని ఆ మత్తు బానిసత్వం నుంచి బయటపడి మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నటించిన చిత్రం గోరింటాకు. కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన సావిత్రి తన ఆస్తులన్నీ జప్తు చేసి నోటీస్ వచ్చిందని తెలుసుకుంది. అప్పటికి 2-3 ఏళ్లుగా మందు మానేసిన సావిత్రి ఆ రోజు హోటల్లో మళ్ళీ తాగడం మొదలుపెట్టింది. దగ్గర ఎవరూ లేరు. తాగడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఆపడం తెలియదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న సావిత్రి డయాబెటిక్ కోమలోకి వెళ్ళింది. బక్క చిక్కిపోయి ఎముకల గుడిలా మారిన సావిత్రి శరీరం నుంచి ఒక్కో పార్ట్ పనిచేయడం మానేస్తుంటే ఎప్పటికైనా కోలుకుంటుందనే ఆశతో గొట్టం ద్వారా ఆహారం ఎక్కిస్తూ వైద్యులు చేయగలిగినంత చేశారు. మహానటి సావిత్రి సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో జీవిత పోరాటం చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం పోరాటం చేయలేకపోయింది. చెప్పాలనుకున్న చివరి మాటలు చెప్పకుండానే 1981 డిసెంబర్ 26న శాశ్వతంగా వెళ్ళిపోయింది. భావితరాలకి సావిత్రి పెద్ద నటనా నిఘంటువు. సినీ పెద్దలన్నట్టు ఆమెలా నటించడం కాదు కదా, అనుకరించడం కూడా సాధ్యం కాదు. వృత్తిపై ఆమెకున్న నిబద్ధత, సాటి మనిషి పట్ల సావిత్రి చూపిన మానవత ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, అనుసరణీయం. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరియర్లో 252 సినిమాలు నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. కాగా సావిత్రి జీవిత కథను తెలుగు ప్రేక్షకుల ముందుస్తూ ఇటీవలే మహానటి మూవీ రూపొందించారు నాగశ్విన్. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూడొచ్చు. మహానటిగా కీర్తి సురేష్ కనబరిచిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి గణేషన్ ప్రేమలేఖలు బయటపడడంతో పెళ్లి విషయం అందరికీ తెలిసినట్లు చూపించారు. అయితే ఆ పెళ్లి విషయం బయటపడడానికి ఇండస్ట్రీలో మరో కారణం కూడా వినిపిస్తుంటుంది. సావిత్రమ్మ చేసిన ఓ చిన్న సంతకంతో పెళ్లి విషయం బయటపడిందని చెప్తుంటారు. గణేషన్తో పెళ్లి సమయానికి సావిత్రి స్టార్డమ్కి చేరుకున్నారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఆమె పేరు ఇటు తెలుగులో అటు తమిళంలో మారుమోగిపోతుంది.
దీంతో ఒక ఇంటర్నేషనల్ సబ్బు కంపెనీ సావిత్రిని తమ బ్రాండ్ అంబాసిడర్గా చూపించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం సావిత్రితో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారట. ఇలా అగ్రిమెంట్ చేయించుకునే క్రమంలోనే పెళ్లి మ్యాటర్ బయటపడిందట. సావిత్రి ఆ సబ్బు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అగ్రిమెంట్లో సైన్ చేసేటప్పుడు సావిత్రి గణేశన్ అని సైన్ చేశారట. అలా కంగారులో తమ పెళ్లి విషయాన్ని సావిత్రి బయటపెట్టేశారని చెబుతుంటారు. కాగా సావిత్రి గణేశన్లకు 2 పిల్లలు. మొదటిగా విజయ్ చాముండేశ్వరి అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత సతీష్ కుమార్ అనే కుమారుడు జన్మించారు. ఇక సావిత్రి 47 ఏళ్ల వయసులో 19 నెలలు కోమలో ఉండి మరణించారు. సావిత్రి లైఫ్ కొంచెం విషాదంగానే సాగింది. జెమినీ గణేశన్తో పెళ్ళైన తర్వాత సావిత్రి తొలి రోజుల్లో చెన్నై నగరం అభిరామపురం అనే ఒక చిన్న గ్రామంలో ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది. అప్పట్లో సావిత్రి చాలా బిజీగానే ఉండేది. అందువల్ల వంట పనులు, ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని హైర్ చేసుకుంది. ఆ పని మనిషి మామూలు మహిళ కాదు. ఆమె ఒకప్పుడు చాలా గొప్పగా బతికింది. కానీ విధి చిన్నచూపు చూడడంతో ఆస్తులన్నీ పోయాయి. చివరికి సావిత్రి ఇంట్లో పని మనిషిగా కుదిరింది. అయితే సావిత్రికి ఆమె చరిత్ర మాత్రం ఒకరోజు తెలిసింది. దాంతో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని సావిత్రి అనుకుంది. అందుకే ఒకరోజు ఆమెను పిలిచి, చూడమ్మా, మేమిద్దరం ఎప్పుడూ స్టూడియోలోనే ఉంటాం. ఇంకా మాకు పిల్లా పీచు ఎవరూ లేరు. మీరు ఇంట్లో చాలా దర్జాగా బతకవచ్చు అని ఆమెతో అన్నారట. సావిత్రమ్మ ఆ మాటలు అంటుంటే సదరు పని మనిషి ఎమోషనల్ అయిందట. అంతేకాదు, అయ్యో అమ్మగారు, మీరు నాకు ఇబ్బంది అవుతుందని పిల్లల్ని కనకుండా ఉండాల్సిన అవసరం లేదు. మొహమాటం లేకుండా మీరు పిల్లల్ని కనండి, నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని హామీ ఇచ్చిందట. దాంతో సావిత్రి చిరునవ్వి నవ్వి పిల్లల్ని కన్నది. సినిమా షూటింగ్స్ అంటూ ఇద్దరు కూడా చాలా బిజీగా ఉండేవారు కాబట్టి పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారో అని భయపడేవారు. ఈ పని మనిషి పిల్లల్ని చూసుకుంటుందని నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు 2 పిల్లలకు జన్మ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే ఆ పిల్లలను కళ్ళలో పెట్టుకుని చూసుకుంది పని మనిషి. సావిత్రికి విజయ్ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు ఉన్నారు. అయితే ఆ పని మనిషి ఎవరు, ఎందుకు ఆస్తుల్ని కోల్పోయింది అనే వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సావిత్రి చూసుకొని తన మంచి మనసు చాటుకుంటూ అందరి చేత ప్రశంసలు కురిపించుకుంది.